నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ బంగారు గుడ్లు పెట్టే బాతు. ఆ బాతుని ఇంట్లో కట్టేసుకోవడానికి ప్రపంచంలో ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా దేశీయ కంపెనీల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. జియోలో గూగుల్, ఫేస్బుక్ భారీ పెట్టుబడులు పెడితే ఎయిర్టెల్లో అమెజాన్ వాటా కొనుగోలు చేస్తోంది. మార్కెట్లో 30% పైగా వాటా ఉన్న వొడాఫోన్ ఐడియా కింద మీద పడుతోంది. జియో వేగం ముందు మిగతా కంపెనీలు నిలబడగలవా? ఆకాశమే హద్దు, ఊహలకు అంతుండకపోవచ్చు. డిజిటలైజేషన్ ఏ రేంజ్ లో ఊహించడమే కష్టం. ఇక పండగే పండుగ. రిలయన్స్ 43వ ఏజీఎంలో ముఖేష్ అంబానీ ప్రకటన కంపెనీ ప్రమోటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. 2021లో 5G లాంచ్ చేస్తామని చెప్పారు ఆయన. 4Gతో ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ శకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న జియో 5Gతో దాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే పనిలో ఉంది. ఇండియన్ టెలికాం సెక్టార్లో మిగతా సంస్థలు జియోతో పోటీ పడగలవా? కర్లో దునియా ముట్టిమే, ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకురండి అంటూ రిలయన్స్ ఇన్ఫోకామ్తో తండ్రి ఆవిష్కరించిన స్వప్నాన్ని తనయుడు పూర్తి చేస్తున్నాడు. ధీరుభాయ్ అంబానీ టెలికాం రంగంలో సేవలు ప్రారంభించే నాటికి ఇంత సాంకేతిక విప్లవం, డిజిటలైజేషన్ లాంటి ప్రక్రియలు ఏవీ లేవు. కానీ ఆ రోజు ఆయన ఇచ్చిన నినాదాన్ని ఆచరణలోకి తీసుకువస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. దేశంలో 2G, 3G తర్వాత 4G సేవలు విస్తరిస్తున్న తరుణంలో జియో రూపంలో మార్కెట్ మీదకు దండయాత్ర చేశారు ముఖేష్ అంబానీ అండ్ కో. ఎంట్రీతోనే 10% మార్కెట్ను కబ్జా చేసిన జియో ఇప్పుడు వామనుడిలా విస్తరిస్తోంది. Reliance Foundation is celebrating its 10th year of transforming lives across India. Over the last decade, our foundation has touched the lives of over 36 million people in the remotest corners of our country. As the foundation enters its next decade, my daughter Isha and her young team are determined to enhance our scale and impact more than 10 times. మిగతా సంస్థల్లో వార్షిక సమావేశాలు అంటే కంపెనీలో ఉండేవారికి తప్ప మిగతా వారికి పెద్దగా ఆసక్తి లేని అంశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయం అలా కాదు. ముఖ్యంగా జియో ఏర్పడ్డ తర్వాత సంస్థ విస్తరణ, కొత్త ప్రణాళికలు, ఆవిష్కరణలు, ముఖేష్ ఏం చెబుతాడు, సంస్థ ఆదాయ వ్యయాలు లాంటి అన్ని అంశాలను ప్రపంచం కళ్లు పెద్దవి చేసుకుని చూస్తుంది. రిలయన్స్ ఏజీఎం అంటే స్టాక్ మార్కెట్లకు పండుగ లాంటిదే. జియో ఏజీఎం ప్రభావం వల్లే ఇండియన్ షేర్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 43వ వార్షిక సమావేశంలో జియో భవిష్యత్ కార్యాచరణను ఆవిష్కరించారు ముఖేష్ అంబానీ. భారతదేశాన్ని డిజిటల్ శకంలో పరుగులు పెట్టించేందుకు కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నట్టు స్పష్టం చేశారు. Reliance has had yet another year of record performance. Reliance became the first Indian company to exceed market capitalization of 150 billion. Reliance is also the first Indian company to cross 100,000 crores in consolidated EBITDA. The earnings from our O2C and upstream businesses declined due to the challenging market environment. Yet, the consolidated performance was up 10% over the last year due to strong growth in organized retail and our digital services business. మొదట్లో ఉచితంగా, ఆ తర్వాత పోటీ సంస్థల కంటే చాలా చౌక ధరలకు డేటాను అందించడం ద్వారా టెలికాం మార్కెట్ను కుదిపేసింది జియో. దేశంలో చాలా వేగంగా 39 కోట్ల మందిని కస్టమర్లుగా చేసుకుంది. రానున్న రోజుల్లో జియో కస్టమర్లు పెరుగుతారే తప్ప తగ్గే పరిస్థితి లేదు. కోవిడ్-19 లాక్డౌన్ అమలు తర్వాత దేశంలో డేటా వాడకం భారీగా పెరిగింది. $150 బిలియన్ మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది నాటికి రిలయన్స్ ని అప్పుల్లేని సంస్థగా మార్చి చూపిస్తానన్న ముఖేష్ దాన్ని సాధించినట్టు ప్రకటించారు. జియో ప్లాట్ఫామ్లో 7.7% వాటా కోసం గూగుల్ 33,737 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని కొత్త మలుపు తిప్పే అంశం కావచ్చు. India has more than 60 million small businesses, and millions of people rely on them for their jobs and livelihoods. And a lot of entrepreneurs now need tools that they can rely on to help them find and communicate with their customers and to grow their businesses. Now, with a lot of communities around the world in lockdown, it's even more important now than ever that people have the tools to connect with each other and that businesses can find ways
to operate online. And this is something that we think that we can help with, which is why we are proud to be partnering with Jio to help people and businesses in India create a lot of new opportunities. And we're going to share more on this soon. వచ్చే ఏడాది నుంచి మొబైల్ రంగంలో 5G సేవలను ప్రారంభిస్తామని సంచలన ప్రకటన చేశారు ముఖేష్ అంబానీ. వచ్చే ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా 5G సర్వీసులు తెస్తున్నట్టు చెప్పారు. గూగుల్తో కలిసి 5G ఫోన్ను మార్కెట్లోకి తీసుకువస్తోంది జియో. ఇది టోటల్ టెలికాం మార్కెట్ను మార్చేయవచ్చు. దేశంలో ఇప్పటికే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని గూగుల్తో కలిసి 4G లేదా 5G స్మార్ట్ ఫోన్ను తయారు చేసేందుకు జియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్తో కలిసి డెవలప్ చేయనుంది. తక్కువ ధరకు ఫోన్లతో పాటు డేటాను కూడా ఇస్తే ఫీచర్ ఫోన్ యూజర్లంతా అప్గ్రేడ్ అవుతారు. ముందుగా మార్కెట్ను కబ్జా చేయటం, ఆ తర్వాత ఖర్చంతా రాబట్టుకోవటం ఇదే జియో వ్యూహం. జియోలో గూగుల్తో పాటు ఫేస్బుక్ కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. జియో ప్లాట్ఫామ్స్లో 9.99% వాటాను 43,574 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఫేస్బుక్. భారత టెక్నాలజీ రంగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడ్డ సమయంలో ఫేస్బుక్, గూగుల్ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి. దీనికి ప్రధాన కారణం భారతదేశపు మార్కెట్. ఇండియన్ టెలికాం మార్కెట్ 2 దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు హఠాత్తుగా ఇక్కడే ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయనే ప్రశ్న రావచ్చు. రానున్న రోజుల్లో భారత్లో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతుందనే అంచనాలను దీనికి సమాధానంగా చెబుతున్నారు. Getting technology into the hands of more people is a big part of Google's mission to organize the world's information and make it universally accessible and useful. Through this partnership with Jio Platforms, we see the chance to have an even greater impact than either company could have alone. This partnership is a key part of Google's next chapter of investment in India. Earlier this week, we announced our Google for India Digitization Fund, an effort to invest 75,000 crore rupees, or approximately $10 billion, to accelerate India's digital economy for the next 5 to 7 years. రిలయన్స్ జియో కేవలం ఒక మొబైల్ సర్వీస్ ఆపరేటర్ మాత్రమే. ఇంకా చాలా చేస్తోంది. ఇది టెలికాం సేవలతో పాటు ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్, ఈ-పేమెంట్, సెర్చ్ ఇంజన్ పనులు కూడా చేస్తోంది. నావిగేషన్ పనులు చూస్తోంది. టీవీ, మొబైల్ కన్వర్జెన్స్ అవటంతో రిలయన్స్ జియో పరిధి చాలా పెరిగింది. భారత్లో భారీ జనాభా, మార్కెట్ కలిసిపోతున్న స్థితిపై పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపించడం సహజం. భారత్లోని 130 కోట్ల జనాభాలో ఫోన్ వాడుతున్న వారిలో 40 నుంచి 50% మందికి మామూలు ఫీచర్ ఫోన్ ఉంది. అందులో ఇంటర్నెట్ ఉండదు. కానీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య పెరుగుతుంది. ఫోన్లు, డేటా చౌక ధరకు వస్తే వాటి అమ్మకాలు విపరీతంగా పెరగటం ఖాయం. భారత టెలికాం విపణిలో 2025 కల్లా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సరికొత్త రాజుగా అవతరించనుంది. అప్పటికి మొత్తం టెలికాం చందాదారులలో 48% పైగా వాటా జియోదే అవుతుందని బెర్న్స్టైన్ నివేదిక గత ఏడాది డిసెంబరులోనే ప్రకటించింది. ఫేస్బుక్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు తోడవటం, గూగుల్ నుంచి అందబోయే సాంకేతిక సహకారంతో జియో తన మార్కెట్ను ఊహించిన దానికంటే వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. జియో ప్లాట్ఫామ్ మీద ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు మరికొన్ని కొత్త సేవలను ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ వేగంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్లానింగ్ అంతా వర్కౌట్ అయితే జియోకు సమీప దూరంలో పోటీ ఉండకపోవచ్చు. ఒక సంస్థతో పోటీపడి వ్యాపారం చేయాలంటే చేయవచ్చు. కానీ ప్రభుత్వంతో పోటీపడి వ్యాపారం చేయటం సాధ్యమేనా? జియో వచ్చిన తొలినాళ్లలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన జోకిది. జియోకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓపెన్ హ్యాండ్స్తో సపోర్ట్ చేస్తోందనేది అందరికీ తెలిసిన రహస్యం. తమ ప్రభుత్వం ప్రవచిస్తున్న డిజిటల్ ఇండియాను జియో సాక్షాత్కరిస్తోందని సాక్షాత్తు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ప్రకటించారు. జియోతో పోటీ పడుతున్న ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియాకు ఇలాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లేదనేది సుస్పష్టం. ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ లాంటి టెలికాం సంస్థలు జియో రాకముందు మార్కెట్లో సింహాలుగా తిరిగాయి. స్వర్ణయుగం లాంటి దాన్ని అనుభవించాయి. ఇప్పుడు ఆ సంస్థలు గత వైభవం సాధించడం కంటే అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితిలో పడ్డాయి. దేశంలో అత్యధిక సబ్స్క్రైబర్స్తో అతిపెద్ద మార్కెట్ను క్యాప్చర్ చేసిన కంపెనీగా ఎయిర్టెల్, ఐడియా పోటీ పడ్డాయి. జియో వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జియో చౌక ధరల యుద్ధానికి తెరలేపటంతో మిగతా సంస్థలు ఆ పోటీని తట్టుకోలేకపోయాయి. నష్టాల్ని తగ్గించుకునేందుకు ఐడియా, వోడాఫోన్ కలిసిపోయాయి. ఈ రెండు కంపెనీలు కలిసిన తర్వాత మార్కెట్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న సంస్థగా అవతరించినా ఆ ముచ్చట 3 నాళ్లే అయింది. దేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విస్తరిస్తుంటే
ఆపరేటర్లు కూలిపోతున్నారు. టెలికాం కంపెనీలు ఆర్జించిన ఆదాయాల్లో కొంత భాగం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్గా పిలుస్తున్నారు. ఈ ఛార్జీలతో పాటు లైసెన్స్ ఫీజులు, వడ్డీ చెల్లింపుల కింద వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ 93,000 కోట్ల రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సంస్థలకు శరాఘాతంగా తగిలింది. అంత మొత్తం చెల్లించేందుకు తమ దగ్గర డబ్బు లేదని వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఇప్పటికే ప్రకటించాయి. వోడాఫోన్కు దాదాపు 28,300 కోట్ల మేర లైసెన్స్ ఫీజు బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నాటికి వోడాఫోన్ ఐడియా 3,500 కోట్లు కట్టింది. ఇక భారత్లో అదనపు పెట్టుబడులు పెట్టేది లేదని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఎయిర్టెల్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఆ సంస్థకు 21,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఎయిర్టెల్కు 32.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ మొదట్లో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో ప్రీపెయిడ్ టారిఫ్లను 14 నుంచి 33% దాకా పెంచాయి. అయినప్పటికీ ఎయిర్టెల్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎయిర్టెల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎయిర్టెల్లో 5% వాటాను కొనుగోలు చేయాలని అమెజాన్ భావిస్తున్నట్టు సమాచారం. ఎయిర్టెల్ మొబైల్ సేవలతో పాటు ఇంటర్నెట్, డిటిహెచ్ తదితర సేవలు అందిస్తోంది. అమెజాన్ ఎయిర్టెల్ డీల్ ఫైనల్ అయితే అది ఎయిర్టెల్కు లాభమే. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం మార్కెట్లలో భారతదేశం ఒకటి. దేశంలో 100 కోట్ల మందికి పైగా మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మార్కెట్లో ఒకప్పుడు లీడర్స్గా ఉన్న ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ భారీ నష్టాలు చవిచూడటానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, చాలా ఏళ్లుగా టెలిఫోన్ కాల్స్ ధరలు పడిపోతే డేటా ధరలు అధికంగానే కొనసాగాయి. రెండోది ప్రధానమైనది జియో. రిలయన్స్ జియో ఈ రంగంలోకి దిగటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జియో రాకతో డేటా ధరల్ని అమాంతం నేలకు దించేసింది. అప్పటి వరకు వాయిస్ మార్కెట్గా ఉన్న ఇండియన్ టెలికాం ఇండస్ట్రీని డేటా మార్కెట్గా మార్చేసింది జియో. ఈ పరిణామాన్ని మిగతా కంపెనీలు తట్టుకోలేకపోయాయి. జియో ప్రకటించిన ధర యుద్ధం అప్పటికే మార్కెట్లో ఉన్న టెలికాం సంస్థల మీద భారీ ఒత్తిడి తెచ్చింది. వాళ్లు రిలయన్స్తో పోటీ పడాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో వారి లాభాలు దారుణంగా పడిపోవటమో, నష్టాల్లోకి వెళ్లడమో జరిగింది. ఈ పోటీని ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉండగానే ఏజీఆర్ ఛార్జీల రూపంలో వచ్చిన ఆపద మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది. ఏజీఆర్ ఛార్జీల చెల్లింపు విషయంలో టెలికాం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఈ సంఖ్యలో లెక్కించాలని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. కానీ మరింత విస్తృత నిర్వచనం ఉండాలని, ఆస్తుల విక్రయం, డిపాజిట్ల మీద ఆర్జించిన వడ్డీ వంటి టెలికామేతర ఆదాయాన్ని కూడా కలపాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఎయిర్టెల్తో పాటు వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ ఛార్జీలతో పోరాడుతున్న సమయంలో జియో మరో అడుగు ముందుకేసింది. ఆ 2 సంస్థలు అందిస్తున్న ప్రీమియం ప్లాన్లను రద్దు చేయాలని టెలికాం శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జియోకు సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు జియో నుంచి వస్తున్న పోటీ, మరోవైపు కొండలా పేరుకుపోయిన బకాయిలు, అప్పుల వల్ల రానున్న రోజుల్లో ఏదో ఒక టెలికాం కంపెనీ మార్కెట్ నుంచి నిష్క్రమించే పరిస్థితి రావచ్చు. అలా ఏ సంస్థ వెళ్లినా దేశంలో టెలికాం ధరలు పెరగటం మాత్రం ఖాయం. వోడాఫోన్ ఐడియా నిష్క్రమిస్తే అప్పుడు కేవలం 2 పెద్ద సంస్థలే మిగులుతాయి. ఇలాంటి పోటీ ఏ మార్కెట్కు మంచిది కాదు. ఓపెన్ మార్కెట్, ఎవరైనా రావచ్చు, పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయవచ్చని అంటారు. కానీ అంత సీన్ లేదు. దేశంలో కొన్ని కార్పొరేట్ శక్తులు మార్కెట్లనే కాదు, ప్రభుత్వాలను కూడా శాసిస్తున్నాయి. బయటకు ధీర గంభీరంగా కనిపించే పాలకులు కార్పొరేట్ శక్తుల ముందుకు వెళ్లగానే తోక ముడవాల్సిందే. లేకపోతే వాళ్లు కూర్చున్న కుర్చీ కదిలిపోతుంది. ఈ విషయం పాలకులకు కూడా తెలుసు. పైకి సరళీకృత మార్కెట్, పోటీ ప్రపంచం అంటూ కబుర్లు ఎన్ని చెప్పినా అంతిమంగా మార్కెట్ను శాసించేది దేశంలోని ఒకరిద్దరు కార్పొరేట్ శక్తులే అనేది అందరికీ తెలిసిన వ్యవహారం. దేశంలో లైసెన్స్ రాజ్ ముగిసి సంస్కరణల పథం మొదలైన తరువాత భారతదేశ వ్యాపార సామ్రాజ్యంలోకి కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి. దేశంలో సంపన్నులు అంటే టాటా బిర్లాల పేర్లు మాత్రమే వినిపించే శకాన్ని బద్దలు కొట్టారు తర్వాతి తరం వ్యాపారవేత్తలు. ఈ తరం కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీల ముందు టాటా బిర్లాలు చిన్నవాళ్లుగా మిగిలారు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల్లో ఒకరు. ఇదంతా వాళ్లు స్వయం శక్తితో సాధించిన విజయమని శ్లాఘిస్తున్నా తెరచాటున ప్రభుత్వాల సాయం ఉందనేది సుస్పష్టం. దేశంలో సంస్కరణల శకం ప్రారంభమైన తరువాత నయా పారిశ్రామికవేత్తల వద్ద సంపద కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతోంది. దేశంలో డిజిటలైజేషన్ ఊపందుకుంటే ఈ పరిణామం మరింత వికృతంగా మారవచ్చు. టెలికాం మార్కెట్లోకి జియో అడుగుపెట్టగానే మిగతా టెలికాం సంస్థలకు చుక్కలు కనిపించడం ప్రారంభమైంది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేకపోతున్న సంస్థలు భవిష్యత్తులో 5G సేవలు అందుబాటులోకి వస్తే అసలు పోటీ పడగలవా అనేది సందేహం. జియో 5G సేవల్ని ప్రారంభిస్తే దాన్ని కూడా ప్రజలకు చౌకగా అందుబాటులోకి తెస్తుంది. ప్రజలు అలవాటు పడే వరకు వారికి చౌకగా ఆ సేవల్ని అందించే సత్తా రిలయన్స్కు ఉంది.
మిగతా సంస్థలు ఈ పోటీని తట్టుకోలేవు. పోటీని తట్టుకోలేకపోవటం అంటే మార్కెట్ నుంచి నిష్క్రమించటమే. జియోకు పోటీగా మరో సంస్థ కానీ అంతర్జాతీయ కంపెనీ కానీ త్వరలో పుట్టుకొచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు జియో ఆడింది ఆట పాడింది పాట. జియో ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్లతో కలవటమంటే పోటీని మారథాన్ రేసు నుంచి 100 మీటర్ల ట్రాక్ మీదకు తీసుకురావటం లాంటిదే. టెక్నాలజీ, ఆటోమేషన్, అప్గ్రేడేషన్లో దిగ్గజాల్లాంటి మూడూ కలిస్తే మరో సంస్థ వాటి ముందు నిలబడటం కూడా కష్టమే. ఫేస్బుక్ భాగస్వామ్యంతో భారీ వ్యాపార ప్రణాళికల్ని ఆవిష్కరించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. స్థానిక కిరాణా దుకాణాల నుంచి కొనుగోలుదారుల ఇళ్లకే సరుకులు చేర్చడం మొదలుకుని క్రమంగా విద్య, వైద్య రంగాల్లోకి విస్తరిస్తామని చెప్పారు. ఏ విధంగా చూసినా భవిష్యత్తులో డిజిటల్ మార్కెట్ అంతా జియో చేతుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జియో ఇటీవలే రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ను జియో మార్ట్కు అనుసంధానించాలని ముఖేష్ అంబానీ నిర్ణయించారు. ఈ రెంటినీ కలిపి డిజిటల్ లావాదేవీలు జరిపేలా దాదాపు 3 కోట్ల పైచిలకు చిన్న స్థాయి కిరాణా దుకాణదారులకు తోడ్పాటు అందించే ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాదు, ఈ విజయవంతమైన భాగస్వామ్యంతో మన రైతులు, చిన్న మధ్యతరహా సంస్థలు, మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సేవలు అందించేవారు, అందరికన్నా ముఖ్యంగా నవభారతానికి వెన్నెముక లాంటి యువత, మహిళలకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని జియో చెబుతోంది. రానున్న రోజుల్లో ఫేస్బుక్లో ఖాతా ఉన్నా, ఫోన్లో వాట్సాప్ ఉన్నా చాలు, ఆ ఫోన్లోకి జియో వస్తుంది. లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారాలు ఆన్లైన్లోకి రావటానికి జియో కీలకం కానుంది. ఏ ఆర్థిక వ్యవస్థకైనా చిన్న వ్యాపారాలు చాలా కీలకం. భారత్లో 6 కోట్లకు పైగా చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాపారాలపై ఆధారపడి ఉన్నారు. కోవిడ్ తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా వ్యాపార వృద్ధి, వినియోగదారులతో సంబంధాల కోసం వ్యాపార సంస్థలకు డిజిటల్ టూల్స్ అవసరం. గూగుల్, ఫేస్బుక్ కలిసి ఇలాంటి డిజిటల్ టూల్స్ ను అందుబాటులోకి తెస్తాయి. మిగతా సంస్థలకు సాధ్యం కాని పరిణామం ఇది. మొత్తంగా చూస్తే మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్, అందులో ఉండే జియో సిమ్ కార్డ్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని మనకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా ఆవిష్కరించబోతోంది రిలయన్స్. డిజిటల్ విప్లవం, దాని విజయాల్ని కాసేపు పక్కన పెడితే రానున్న రోజుల్లో జియోకు పోటీగా మరో ఆపరేటర్ కనిపించకపోవచ్చు. దీనివల్ల మార్కెట్ మీద జియో గుత్తాధిపత్యం పెరుగుతుంది. మార్కెట్లో పోటీ లేదంటే ధరలకు కూడా అడ్డుకట్ట ఉండదు. జియో చెప్పిన రేటుకి కొనుక్కోవటం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. వ్యాపారం చెయ్యాలంటే ఆన్లైన్లో ఉండటం తప్పనిసరి చేయటంతో పాటు ఆన్లైన్ ఉండటానికి అడిగినంతా చెల్లించే పరిస్థితిని సృష్టించడమే జియో వ్యూహం. ఇలాంటి పరిస్థితి వస్తే ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్, వారన్ బఫెట్లను కూడా మించిపోతారు. ఆన్లైన్ లావాదేవీలు జరిపేవారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 95 పైసలు జియో ఖాతాలోకి పోయే రోజు దగ్గరలోనే ఉంది.